హాయ్ ఫ్రెండ్స్. ఇంకా అబ్బాయి వాళ్ళైతే వచ్చినారని చెప్పినాం కదా! ఇంకా అబ్బాయి వాళ్ళైతే ఇంటి ముందు కొంచెం ఊడ్చేసి, ఇంకా తర్వాతకైతే ఇలా ముగ్గైతే పెడతారండి. ముగ్గు పెట్టిన తర్వాతకి దీంట్లో పసుపు, కుంకుమ కూడా పెట్టేసి, ఇంక దీనిపైన చాపేస్తారన్నమాట. ఇలా చాపేసిన తర్వాత దీనిపైనైతే 3 పీటలు పెట్టాలన్నమాట. ఈ 3 పీటలకైతే మంచిగా కడిగేసి, వాటికైతే పసుపు, కుంకుమ పెట్టి, కంకణాలైతే కట్టయితే ఈ 3 పీటల్ని ఆ చాప మీదైతే పెడతారన్నమాట. చాప మీద పెట్టిన తర్వాతకైతే ఫస్ట్ అయితే మేమిక్కడ అబ్బాయినే చేస్తామండి. అబ్బాయిని చేసిన తర్వాతకే అమ్మాయిని చేస్తామన్నట్టు. ఇంకా ఫస్ట్ అబ్బాయినును ప్లస్ వాళ్ళ అమ్మ నాన్ననైతే ఇలా కూర్చోబెట్టయితే పసుపు, కుంకుమ ముగ్గురికి పెట్టేసైతే మా అమ్మ, నాన్న ఇద్దరు. తర్వాత ముగ్గురికి కంకణాలు కట్టాలి. తర్వాతకి కూర్చున్న వాళ్ళు ముగ్గురు కూడా మా అమ్మ, నాన్నకి కూడా పసుపు, కుంకుమ పెట్టి ముగ్గురు కంకణాలు కడతారండి మా అమ్మ, నాన్నకి. కట్టిన తర్వాతకైతే ఇంకా బట్టలు పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మా నాన్న అయితే వాళ్ళ వియ్యంకుడు గారికైతే టవల్ కప్పేసినాడు. ఇంకా తర్వాతకైతే మా అమ్మ కూడా వాళ్ళ వియ్యంకురాలకైతే బట్టలు అయితే పెట్టేసిందండి. పెట్టేసిన తర్వాత ఇక అబ్బాయికి కూడా మా నాన్న అయితే టవల్ అయితే కప్పేసి బట్టలైతే తన ఒళ్ళో పెడతారండి. ఇలా పెట్టిన తర్వాతకైతే ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా అబ్బాయిని కూడా మంచిగా ఆశీర్వదిస్తారు మా అమ్మ నాన్న. ఇంకా ఈ విధంగా చేస్తారండి. ఇంకా సేమ్ ప్రాసెస్ అమ్మాయికి కూడా ఉంటుందండి. ఇంకా అమ్మాయిని కూడా ఇలా కూర్చోబెట్టి పక్కన వాళ్ళ అమ్మ నాన్న కూడా కూర్చోబెట్టి ఇంకా సేమ్ అబ్బాయికి ఎలా చేస్తారో అమ్మాయికి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడ ఈ తేడా ఉండదు. ఇంకా ఈ ప్రాసెస్‌లో భాగంగా అయితే ఇంకా మా అమ్మ నాన్నకి కూడా బట్టలు పెట్టేస్తారు. ఇంకా అమ్మాయికి కూడా బట్టలు పెట్టేస్తారన్నమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయి, అమ్మాయి రెడీ వచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్ స్టార్ట్ అవుద్దనమాట. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్షింతలేసి ఆశీర్వదిస్తారనమాట. ఇంకా మా చెల్లికైతే వాళ్ళ అత్తమామ అయితే బట్టలు పెట్టి ఇంకా మా చెల్లె వాళ్ళ అత్తమామ అయితే ఇంకా బట్టలు పెట్టి అక్షింతలేసి అయితే ఆశీర్వదిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.